రైట్. నిన్న జరిగినటువంటి సమంత రాజ్ నెడుమూరు వివాహంపై అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నోసార్లు నాగ చైతన్య విడిపోయిన తర్వాత, సమంతతో విడిపోయిన తర్వాత ఏ పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూలలో ఎక్కడ కూడా తన ప్రశ్న వస్తుందనే భయంతో అనేక ప్రశ్నలు దాటివేసేటువంటి క్రమంలో మనమంతా చూసాం. అయితే నూతనంగా వాళ్ళు ఎక్కడ కూడా విడిపోయిన తర్వాత కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఎక్కడ కూడా ఎవరిపై వారు కావచ్చు, లేదంటే పర్సనల్గా ఎక్కడ కూడా విమర్శించినటువంటి పరిస్థితి. అయినా సరే పర్సనల్ ఎజెండా పెట్టుకొని మేమంతా విడిపోలేదంటూ, మా దారులంతా కూడా వేరు వేరున్నట్టు నేను పూర్తిగా సమర్థించుకుంటాను, నన్ను నేను గౌరవించుకుంటాను, నన్ను నేను గౌరవించడం పాటు తన ఆలోచనలు కూడా గౌరవిస్తాను, నన్ను కూడా అలాగే గౌరవిస్తుంది, మేము గౌరవప్రదంగానే విడిపోయాం, మా యొక్క దారులు వేరంటూ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా సమంత కూడా తనపై ఎక్కడ కూడా ఎమోషనల్ అవ్వడం కావచ్చు, లేదంటే మాట్లాడడం కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శాత్మకమైనటువంటి ఆలోచన మాత్రం కూడా సమంత కూడా ఎక్కడ కూడా రానటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్య జరిగినటువంటి పెళ్లిళ్లలో రెండో పెళ్లి ఏదైతే రాజ్ నెడుమూరుతో జరిగినటువంటి రెండో వివాహం చేసుకున్న తర్వాత అలా ఎలా జరుగుతాయని చెప్పేసి అనేక కథనాలు సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుందట సినీ వర్గాల్లో. దాదాపు పెళ్లి చేసుకున్న తర్వాత వందలాది మెసేజ్లు, వందలాది కమెంట్లు, వందలాది సోషల్ మీడియా ద్వారా తనకు విషయం చెప్పినటువంటి సమంత ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే సమంత యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా మనం తెలుసు. కానీ నాగ చైతన్యకు సంబంధించినటువంటి విషయం మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నన్ను ఒక నేరస్తుల్లా చూడొద్దంటూ కూడా అనేక సార్లు నాగ చైతన్య ఎన్నో మీడియా చర్చ వేదిక కావచ్చు, లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూల వల్ల కూడా చెప్పడం అయితే జరిగింది. నిజంగా వాళ్ళు ఇష్టపూర్వకంగానే కావచ్చు, లేదంటే ఇష్టపూర్వకంగా ఏదైతే వాళ్ళ వేరు దారులు కాబట్టి, లేదంటే వారు దారిని ఎంచుకున్నటువంటి దారులంతా వేరు కాబట్టి మేము విడిపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అంటూ కూడా ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. కానీ నన్ను గౌరవించండి, నన్ను నేరస్తులా చూడకండి అంటూ కూడా నాగ చైతన్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సినీ వర్గాల్లో. ఈ యొక్క దాని గురించి, ఈ యొక్క విషయంపై అనేక కథనాలు, అనేక సోషల్ మీడియా వెబ్సైట్లు రాస్తున్నప్పటికీ వాళ్ళందరికీ నేను ఎక్కడ కూడా అంటే నా ఆన్సర్ కావచ్చు, నా ఇష్టపూర్వకంగా నేను ఎక్కడ కూడా చెప్పనప్పటికీ నా మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా విమర్శలు గుప్పిస్తే మాత్రం దేనికి మంచిది కాదు. తన దారి వేరు కాబట్టి, నా దారి వేరు కాబట్టి, ఎవరికైనా నేను చేసుకున్నటువంటి పెళ్లి కావచ్చు ఎక్కడ బ్రోక్ అయితే ఎక్కడి నుంచి మరలా కంటిన్యూ చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదంటే కూడా ఎంతో మందికి చర్చ అంటే ఆ క్లారిటీ ఇచ్చిన నాగ చైతన్య కావచ్చు. అయినా సరే ఆ విమర్శలు అనేది ఆగడం లేదని చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రెండు పెళ్లిలకు సంబంధించిన లాస్ట్ ఇయరే నాగ చైతన్య చేసుకున్న శోభితా ధూళిపాలతో చేసుకున్నటువంటి పెళ్లి తర్వాత తను నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో మొన్న జరిగినటువంటి పెళ్లిలో డిసెంబర్లో చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, లేదంటే భవిష్యత్తు ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి తప్ప ఇటువంటి పర్సనల్ ఎజెండా మీద కాదు. దాదాపు సమంత ఆంటర్ప్రినర్షిప్ లో కావచ్చు, బ్రాండ్ అంబాసిడింగ్ లో కావచ్చు, తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, లేదంటే ప్రైవేట్ అంటే వెబ్ సిరీస్ మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా తనకు బ్యాక్ డ్రాప్ లేకుండా కూడా ముందుకు తీసుకుపోతుంది. అలాగే నాగ చైతన్య కూడా తన సినిమాలతో, వెబ్ సిరీస్ తో దూసుకోపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రియల్ జంటని రియల్ గా చూసిన తర్వాత వాళ్ళు విడిపోవడం మాకెంతో బాధాకరం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తమ బాధలు పంచుకున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.